నమస్కారం అందరికీ. నేను మీ సిరి. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఏంటంటే స్టార్లింక్ ఇంటర్నెట్ గురించి. ఎలన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో ఇంటర్నెట్ రెవల్యూషన్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. స్టార్లింక్ అంటే ఏంటి, ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, జియో ఎయిర్టెల్లో ఎలా ఉంటుంది, సెటప్ ఎలా చేయాలి, కాస్ట్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, శాటిలైట్ వర్సెస్ ఫైబర్లో తేడా ఏంటి, అండ్ ఆల్సో లాస్ట్లో మన మొబైల్స్తో ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసు. ఇప్పుడు మనకి బ్రాడ్బ్యాండ్ అంటే ఫైబర్ కేబుల్స్ అవసరం, మొబైల్ టవర్స్ అవసరం. బట్ స్టార్లింక్లో అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. అంటే లో ఎర్త్ ఆర్బిట్లో థౌజండ్స్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేసి ప్రపంచం మొత్తానికి ఇంటర్నెట్ కవరేజ్ అయితే ఇస్తుందన్నమాట. మనం డిష్ని సెటప్ చేస్తే స్కైలో ఉన్న శాటిలైట్ని కనెక్ట్ చేసి సిగ్నల్ పంపిస్తుంది. రౌటర్ ద్వారా మనం మొబైల్స్, ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్టార్లింక్ ఆల్రెడీ 50+ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. ఇండియాలో ఫస్ట్ 2021లో అయితే ట్రై చేశారు, బట్ లైసెన్స్ ఇష్యూ వల్ల డీల్ అయితే అయ్యింది. ఇప్పుడు 2024 ఎండింగ్లో లేదా 2025లో టీఆర్ఐ అండ్ డాట్ వల్ల పర్మిషన్స్ అయితే వచ్చాయి. బట్ ఇంకా కొన్ని పర్మిషన్స్ రావాల్సి ఉంది. మిగతావి కూడా వచ్చిన తర్వాత ఫుల్ రోల్అవుట్ స్టార్ట్ అయితే చేస్తారని స్పేస్ ఎక్స్ ఇండియా ఫిల్లింగ్లో మెన్షన్ చేశారు. మెయిన్గా రూరల్, ట్రైబల్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఫైబర్స్, బ్రాడ్బ్యాండ్ తీసుకువెళ్ళడం కష్టం కాబట్టి, అంటే మనకి కొన్ని విలేజెస్లో అసలు ఇంటర్నెట్ అనేది లేదు, కొన్ని విలేజెస్లో టవర్స్ అనేవి లేవు. సో ఎక్కడైనా కొండల సైడ్ అలా మనం ట్రిప్ అట్లా వెళ్ళినప్పుడు మనకి నెట్ అయితే రాదు. సో అలాంటి టైంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా సెటప్ చేయాలి అంటే, మనం స్టార్లింక్ యూజ్ చేయాలి అంటే చాలా సింపుల్గా సెటప్ చేయొచ్చు. ఒక స్టార్లింక్ కిట్ అయితే వస్తుంది. డిష్, స్టాండర్డ్ రౌటర్, పవర్ సప్లై అయితే కంపల్సరీగా ఉండాలి. రూట్ టాప్ మీద క్లియర్ స్కై వ్యూ అయితే ఉంటే చాలు అనమాట. ట్రీస్, బిల్డింగ్స్ బ్లాక్స్ చేస్తే సిగ్నల్ అనేది రాదు. డిష్ ఆటోమేటిక్గా శాటిలైట్స్ని ట్రాక్ చేస్తుంది. సో మీకు దీనికి టెక్నీషియన్ అయితే అవసరం లేదు, మీరు ఓన్గా సెల్ఫ్గా మీరు ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, డిష్ సిగ్నల్కి స్కైలో శాటిలైట్ నుండి పట్టుకుంటుంది. సో అంటే రౌటర్ ద్వారా వైఫై సిగ్నల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్కి స్పీడ్ ఎక్కువ, లేటెన్సీ తక్కువ ఉంటుంది. సో వీడియో కాల్స్ అండ్ స్ట్రీమింగ్ స్మూత్ అనేది బాగా జరుగుతుంది. వీటి యొక్క స్పీడ్ వచ్చేసి డౌన్లోడ్ స్పీడ్ 50 Mbps టు 250 Mbps, అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 10 to 40 Mbps, లేటెన్సీ వచ్చేసి 20 to 40 ms. అంటే వెదర్ వల్ల కొన్ని ఈ మామూలుగా అయితే జియో అండ్ ఎయిర్టెల్లో మనకి ఇష్యూస్ అయితే వస్తాయి, సరిగా సిగ్నల్ అయితే రావు. బట్ ఇందులో అయితే మనకు అటువంటి ఇష్యూ ఉండదని అయితే చెప్తున్నారు. బట్ నార్మల్గా యూసేజ్ అయితే స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ క్లాసెస్కి ఇది పర్ఫెక్ట్. అండ్ స్టార్లింక్ కాస్ట్ వచ్చేసి ఇండియాలో ప్రైజింగ్ అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట. స్టార్లింక్ ఇండియాలో ఒకవేళ స్టార్ట్ అవుతే మనకి ప్రైజెస్ ఎలా ఉండొచ్చు అని. అంటే హార్డ్వేర్ కిట్ అయితే డిష్ ప్లస్ రౌటర్ వస్తుంది. 45,000 to 55,000 వరకు ఉంటుందన్నమాట. ఒకసారి తీసుకుంటే ఇది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2,500 to 3,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అంటే ఇనిషియల్గా స్కూల్స్, రూరల్ సెంటర్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఫ్రీ లేదా సబ్సిడైజ్డ్ రేట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆఫర్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే, స్టార్లింక్ ఫ్యూచర్లో ఇవ్వబోయే ఆఫర్స్ ఏంటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి డిస్కౌంట్, రిమోట్ హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫ్రీ యాక్సెస్, డయాస్టర్ ఏరియాస్లో ఎమర్జెన్సీ సెటప్, రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్కి సబ్సిడీతో ప్లాన్స్, అండ్ పర్సనల్ యూజ్కి ఆఫర్స్ ఫ్యూచర్లో అయితే అనౌన్స్ చేస్తామని చెప్పారనమాట. సో మొబైల్ కనెక్టివిటీ వచ్చేసి మనం డైరెక్ట్గా స్టార్లింక్ సిమ్ పెట్టి మొబైల్లో యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, యూజ్ చేయలేము కూడా. అలా వైఫై రౌటర్ని మొబైల్తో కనెక్ట్ చేసుకొని నెట్ వాడచ్చు. అంటే ట్రావెల్ చేసే వాళ్ళు డిష్ని కూడా క్యారీ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో సెట్ చేయొచ్చు. బట్ రోమింగ్ లాగా ఎవ్రీ ఏరియాలో ఈజీగా అయితే పనికిరాదు. స్కై విజిబిలిటీ కంపల్సరీగా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే, ఇందులో అంటే డిష్ యాంటెనాకి స్కైలో శాటిలైట్ని క్లియర్గా చూడగలిగినటువంటి పొజిషన్ ఉండాలి. అంటే పెద్ద బిల్డింగ్స్, ట్రీస్, మౌంటైన్స్ డిష్కి ముందు ఉంటే సిగ్నల్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. మనకి అప్పుడు సిగ్నల్ రాదు. కాబట్టి రూఫ్ టాప్ లేదా టెర్రస్ పైన అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ని మనం ఫిక్స్ చేసుకొని
అంటే వ్యూ అనేది క్లియర్గా ఉండి మనకి సిగ్నల్స్ పర్ఫెక్ట్గా వచ్చే దగ్గర మనము సెటప్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టార్లింక్ వర్సెస్ జియో ఫైబర్ వర్సెస్ ఎయిర్టెల్ అంటే ఏంటో చెప్తాను. సో ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ స్టార్లింక్ వచ్చేసి మనకి శాటిలైట్, జియో ఎయిర్టెల్ వచ్చేసి ఫైబర్, స్పీడ్ వచ్చేసి 50 to 250 Mbps స్టార్లింక్, అండ్ జియో అండ్ ఎయిర్టెల్ వచ్చేసి అప్ టు 1 Gbps. లేటెన్సీ వచ్చేసి స్టార్లింక్ 20 to 40 ms, జియో అండ్ ఎయిర్టెల్ వచ్చేసి 5 to 10 ms అనమాట. అవైలబిలిటీ వచ్చేసి స్టార్లింక్ ఎనీవేర్ అండ్ జియో అండ్ ఎయిర్టెల్ వచ్చేసి ఓన్లీ అర్బన్ అండ్ టౌన్స్. ఇక్కడ నెక్స్ట్ సెటప్ వచ్చేసి స్టార్లింక్ అయితే సెల్ఫ్ చేసుకోవచ్చు, జియో అండ్ ఎయిర్టెల్ అయితే మనకి టెక్నీషియన్ అనేది అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రైస్ అంటే 3000 per month అయితే స్టార్లింక్లో ఉంటుంది, బట్ జియో అండ్ ఎయిర్టెల్ అయితే 500 to 1200 per month అయితే ఉంటుంది. మొబిలిటీ వచ్చేసి అంటే స్టార్లింక్లో హై ఉంటుంది అంటే క్యారీ ఎనీవేర్ ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు, బట్ ఇది జియో అండ్ ఎయిర్టెల్ అయితే ఫిక్స్డ్ లైన్ అనమాట, మనం ఎక్కడ ఫిక్స్ చేసుకుంటే అక్కడ మాత్రమే మనకు వర్క్ అవుతుందన్నమాట. సో స్టార్లింక్ ఈజ్ ఎ బెస్ట్ ఫర్ రిమోట్ ఏరియాస్, జియో అండ్ ఎయిర్టెల్ ఆర్ బెటర్ ఇన్ సిటీస్ ఫర్ స్పీడ్ అండ్ కాస్ట్. ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా అయితే ఉన్నాయి, అంటే ఇది హై ఇనిషియల్ కాస్ట్ అండ్ గేమింగ్ అండ్ రియల్ టైమ్ ట్రేడింగ్కి స్లైడ్స్ డిలే అయితే పాసిబుల్ అవుతుంది. ఫైబర్తో కంపేర్ చేస్తే కాస్ట్ అండ్ స్పీడ్ డిసడ్వాంటేజెస్ అండ్ బట్ బెనిఫిట్స్ అయితే అవైలబిలిటీ, మొబిలిటీ అండ్ కవరేజ్ ఈజ్ ఎ బెనిఫిట్. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే అఫీషియల్గా 2024 ఎండ్లో అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ 2025లో ఇండియాలో స్టార్లింక్ సర్వీసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ క్లియరెన్స్ అయితే ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట. స్పేస్ ఎక్స్ ఇండియాకి నోడ్ ఎక్కువకపోతే డీల్ అయితే చేయవచ్చు, అంటే మనకు ఆ యొక్క ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది కాబట్టి అదొకటి మనకు క్లియర్ అయిందంటే మనకి ఇండియాలో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో స్టార్లింక్ ఇండియాలో ఎంట్రీతో రూరల్ ఇండియాకి ఇంటర్నెట్ రెవల్యూషన్ అయితే వస్తుంది. ఫైబర్ అన్రీచబుల్ ఏరియాస్కి కనెక్టివిటీ ఇవ్వగలుగుతుంది. ఫ్యూచర్లో ఏదైనా రిమోట్ ఏరియాస్లో కూడా ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్, బిజినెస్ అనేవి పాసిబుల్ అవుతాయన్నమాట. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ. సో స్టార్టింగ్లో ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్కి సూట్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్లో పబ్లిక్ ప్లాన్స్ కూడా లాంచ్ చేస్తారు. మీరు స్టార్లింక్ కోసం వెయిట్ చేస్తున్నట్లే కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ అయితే కలుద్దాం ఇంకో యూస్ఫుల్ టాపిక్తో. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కమెంట్ అయితే చేయండి మీకు ఈ యొక్క స్టార్లింక్ అనేది నచ్చిందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.